ఒక నాగార్జున సాగర్ బౌలార్జ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు. ఓ శ్రీశైలం వచ్చిందా, ఓ జూరాలు వచ్చిందా, ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా, ఓ దేవాదులు వచ్చిందా, ఒక కడెం వచ్చిందా, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా, ఐఐటి వచ్చిందా, IIIT వచ్చిందా, లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఐఎల్ వచ్చిందా, ఐడిపిఎల్ వచ్చిందా, బిహెచ్ఎల్ వచ్చిందా, హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 వచ్చినాయా, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా, మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఫుట్వేర్ డిజైన్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీ, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. చెప్పడం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ చూడు తిరుగుతున్నది, మెట్రో రైల్. ఎన్ని అధ్యక్ష, ఇంత తక్కువ డబ్బుతో, ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు, ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమన్నా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా?